హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను పొటాటో రోల్స్ అయితే చేశానండి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. మా పాప చేయి అయితే కాలిపోతుంది అనమాట. అది కచప్లో నంచుకుని లేదా మైనీస్లో అది డిప్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను తయారు చేయడం ఎలాగా అన్నది చెప్తాను. ఒక కప్ అన్నది నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ కప్ గోధుమ పిండికి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే నేను క్వాంటిటీ అయితే తీసుకుని పక్కన పెట్టాను. ఇందులోకి వచ్చేసరికి సాల్ట్, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసానండి. ఒక స్పూన్లో సగం అన్నది మాత్రమే ఇందులో నేను కారం వేస్తున్నాను, ఎందుకంటే మిగిలింది స్టఫింగ్లోకి వేయాలి కాబట్టి పావు స్పూన్ అయితే ఇందులో వేస్తున్నా. అండ్ ఇందులోకి వచ్చేసరికి వామ్ అండి. వామ్ ఇష్టపడని వాళ్ళు జీలకర్ర అన్నది చేత్తో ఒకసారి నలుపుకొని వేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే నేను నలుపుతున్నాను అలాగా. వామ్ అయితే డైజెషన్కి అయితే బాగా యూజ్ అవుతుంది కాబట్టి వేసాను. ఇందులోకి వచ్చేసరికి పావు వాటర్ అన్నది నేను తీసుకున్నాను, పావు కప్పు. ఇందులోకి వచ్చేసరికి ఒక ఫుల్ స్పూన్ అన్నది ఆయిల్ అయితే నేను వేస్తున్నానండి. బాగా కలిపేస్తున్నాను నేను. బాగా కలుపుకొని చేత్తో ఇలా అంటే ముద్దలా అవుతుంది చూసారా, అప్పుడు మనం వాటర్ అన్నది వేసుకుని ఇచ్చేసుకోవచ్చు అండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను ఇందులో అయితే వాటర్ వేస్తున్నాను. అంత వాటర్ ఒక్కసారి వేయట్లేదని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటున్నానండి. లాస్ట్లో నేను తీసుకున్న కప్పుకి ఎంత వాటర్ అయితే మిగిలిందో చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ పిండి క్వాంటిటీ అన్నది అన్నీ పెంచుకుంటూ వెళ్ళాలి. నేను లైట్గా, చాలా లైట్గా అని చూడండి అందులో ఎంత ఉందో. నేను హాఫ్ కప్పు వాటర్కి అందులో సగానికి 3 ఇంతలు వాటర్ అయితే అయిపోయిందండి. ఒక ఇంత మాత్రమే ఉంది. దీన్ని బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన స్టోర్ అయితే చేసేసుకోవాలండి. ఇదిగో ఇలా కలిపేసుకోవడం, మనం చపాతీ ముద్దలా కలిపేసుకుని పక్కన మూత పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు నేను వేరే ఒక బౌల్లోకి ఆలు తీసుకున్నాను. ఆలు తీసుకుని మెత్తగా దీన్ని స్మాష్ చేసేయాలండి. ఎక్కడ కూడా లంగ్స్ అన ఉండకుండా చక్కగా చేసుకోవచ్చు. లేదంటే మనకి స్ట్రైనర్ ఉంటుంది కదా, మన చిల్లుల స్ట్రైనరు, దాంట్లోనైనా పెట్టి ఇలానా లేదా గ్రేస్ చేసేసుకున్నా కూడా చాలా మెత్తగా అయిపోవాలండి. చాలా మెత్తగా అయిపోయిన దాంట్లో ఇప్పుడు ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ అందులో వేసాం కాబట్టి కలిపిందన్న స్టఫింగ్లో కొంచెం సాల్ట్ అయితే వేసిన పావు స్పూను. ఇందాక ఒక స్పూన్లో హాఫ్ అయితే అందులో వేసేసాను, మిగిలిన హాఫ్ కూడా ఇందులో వేస్తున్నానండి కారం. అలాగే ఇందులోకి వచ్చేసరికి నేను గరం మసాలా వేస్తున్నాను. అలాగే ఫ్లేవర్ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది వచ్చేసరికి ఇది కూడా పావు స్పూన్ అన్నది మ్యాగీ మసాలా వేస్తున్నానండి. టేస్ట్ అయితే యూనిక్గా బాగుంటుంది, కొత్త రకంగా ఉంటుంది పిల్లలకి. అలాగే ఇందులో వచ్చేసరికి నేను సగం అన్నది టమాటా ముక్క వేస్తున్నానండి. అది చిన్న చిన్న పీసెస్లో చేసుకున్నాను, హాఫ్ సరిపోతుంది. నేను ఇద్దరికి చేస్తున్నాను, అంటే అందరూ తినచ్చు, ఇద్దరనే కాదు. ఇది వచ్చరికి ఉల్లిపాయలో పెద్ద ఆనియన్లో సగం ఆనియన్ వేసుకుని, చిన్నదైతే ఒక ఫుల్ ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకుని వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన దానికి 18 అయితే అయ్యాయి. నేనైతే ఫస్ట్ కొంచెం అన్న చూపించాను. ఇందులో కొంచెం ఒక 4-5 రెబ్బలు కరివేపాకు చిన్నగా కట్ చేసినవి, ఇందులో మీరు పుదీనా, కొత్తిమీర ఏ ఫ్లేవర్ కాస్తే అది వేసుకొని, నా దగ్గర ప్రజెంట్ అది ఉంది కాబట్టి అదే యూస్ చేశాను. నేనైతే పిండి కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకున్నాను కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇది ఒత్తిడి పిండి పెట్టేసి ఒత్తేసుకోవడమేనండి. అలా అని పలుచగా ఒత్తకూడదు, అలానే లావుగా ఒత్తకూడదు అని మీడియంగా అయితే మనం ఒత్తేసుకోవడమేనండి మొత్తం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఒత్తేసుకోవడమేనండి. ఒత్తిడి పిండి పెట్టుకొని లాస్ట్లో అయితే ఒత్తిడి పిండి కొంచెం చేత్తో అటు ఇటు అంటే ఉన్నది కాస్త కిందకి పడిపోతుంది చూసారా. లావు కాదు, సన్నము కాదు, ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దానికి ఇందాకైతే నేను ఏదైతే కలిపానో అందులో హాఫ్ తీసుకుంటున్నానండి. సగం తీసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఎప్పుడు రొటీన్గా ఒకేలా ఇస్తే పిల్లలు తినరు, ఇలా కొత్తగా ఇస్తే బాగుంటుంది. మ్యాగీ మసాలా కూడా ఉంది కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న దానికి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలాగా మొత్తం రోల్ చేసేసుకోవడమేనండి.
మరీ టైట్ మరీ లూజ్ కాకుండా చేసుకోండి. మరీ టైట్ చేసుకుని అందులో వేసుకున్న బ్యాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకుని కొంచెం పైన పొడిపిండి వేసుకుని అటు ఇటు ఒక 4-5 సార్లు ఇలా రోల్ చేసేసుకోవడమేనండి. ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి పిండి కొంచెం అది గట్టిగా అనిపిస్తుంది మనకి. ఇలా అయిపోయిన తర్వాత ఒక అంగుళం అంత మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పావు కప్పు ఆయిల్ తీసుకుని వేసానండి. డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది పావు కప్పు ఆయిల్ కాబట్టి చిన్నవే కాబట్టి డీప్ ఫ్రై లాగా ఫ్రై అవుతుందని పావు కప్పు తీసుకున్నాను. ఒక అంగుళం వెడల్పున నేనైతే కట్ చేసుకుంటున్నానండి. నేను కట్ చేసుకున్న దానికి 9 అయితే అయ్యాయి. కట్ చేసేసుకున్న తర్వాత పిండికి చాకుకి పిండి పెట్టాను. ఎందుకంటే మనకి మధ్యలో కట్ చేసేటప్పుడు అతుక్కోకుండా చాకుకి జస్ట్ ఇలా 3 ఫింగర్స్ తోటి ఇలా ఒత్తుకుంటే అలా అయిపోతుందండి. సరిపోతుంది 3 ఫింగర్స్ తోటి. అలా అంటే ఒక రౌండ్గా అయిపోతుంది, సరిపోతుంది. ఇంకా దీన్ని మనం ఒత్తక్కర్లేదు, చేయక్కర్లేదు. ఈ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. నేనైతే మొత్తం ఫ్లేమ్ అన్నది లో పెట్టేశానండి. పెట్టేసి మొత్తం ఇందులో అయితే వేసేస్తున్నాను. నేను తీసుకున్న కడాయికి 8 పట్టాయి. చూసారా, ఆయిల్ కూడా చాలా ఎక్కువ ఉంది. పావు కప్ అయినా ఆ కడాయికి ఈ ఫ్రైకి సరిపోయేలాగా నేను వేసుకుంటున్నాను. వేసుకొని మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసేసుకోవడమేనండి. వేసుకున్న ఒక 1-2 మినిట్స్కి ఇలా మనం టర్న్ చేసేసుకోవడమేనండి. ఫ్లేమ్ అయితే నేను తగ్గించేసాను. అప్పటికి హై ఉందని చెప్పి ఫ్లేమ్ అయితే తగ్గించేసి ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేసేసుకుంటున్నానండి. అలా అటు ఇటు అనుకుంటుంటే లోపల నుంచి కూడా కుక్ అవుతుంది. ఒక పక్కనే కలర్ వస్తే లోపల అన్నది టేస్ట్ బాగోదు కాబట్టి నేనైతే దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను. అటు ఇటు టర్న్ చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ కలర్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చింది కాబట్టి దీన్ని అయితే నేను తీసేసాక ఇంకా కలర్ వస్తుంది ఇది. సో ఇది ఎలా ఉందో ట్రై చేసి నాకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట. మా పాపకి టేస్ట్ చేయమని చెప్పాను తననే ఫస్ట్. అండ్ ట్రై చేసి అండ్ ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.